ట్రైలర్లో అనుకున్నాం బ్రో కొడుతున్నాం బ్రో అని కొట్టాం. మీ కష్టానికి మంచి హిట్ వచ్చింది, అందరి కష్టానికి. మొన్న టీజర్లో మర్చిపోయిన వాళ్ళ గురించి ట్రైలర్లో చెప్పాను, ట్రైలర్లో మర్చిపోయిన వాళ్ళ గురించి ప్రీ రిలీజ్ ఇంట్లో చెప్పాను, అక్కడ మర్చిపోయిన వాళ్ళ గురించి ఇప్పుడు చెప్తాను. పరమేష్ అన్న అని మా బ్యాండెడ్ ట్రూప్ హెడ్ అండి, మాకు నేర్పించిన ఆయన. మాకు డిగ్రీలో ఫోక్ ఆర్కెస్ట్రా అని ఒక ప్రోగ్రామ్ ఉండేది, అక్కడ నేర్పించేవాడు. అండ్ మళ్ళీ ఈ సినిమాకి నేర్పించాడు, ఆయన కూడా ఒక క్యారెక్టర్ చేశాడు. అండ్ అక్కడ లోకల్ మాతో పాటు యాక్ట్ చేసిన ఒరిజినల్ బ్యాండ్ వాళ్ళు ఉన్నారండి, లోవరాజు గారు, సీనన్న అండ్ టీమ్, వాళ్ళందరికీ థ్యాంక్ యూ. లోవరాజు గారు చెప్పినట్టే అమలాపురం వస్తాను, మీ సెలూన్ షాప్లో కూర్చుని మనం సిట్టింగ్ వేద్దాం. అండ్ మా భరత్ కాస్ట్యూమ్ డిజైనరు నా ఫేవరెట్ అండి, నా నెక్స్ట్ 2 సినిమాలు కూడా తనే చేస్తున్నాడు భరత్. చెప్పులతో సహా డీటెయిలింగ్ వదలడు, చైన్తో సహా చిన్న చిన్నవి మేము ఆ టైంలో 2007లో చూసినప్పుడు ఎన్ని యాస్టీజ్గా తెచ్చాడు. థ్యాంక్ యూ భరత్, చాలా అంటే చాలా మంచి వర్క్. అండ్ పీకే, నీ గురించి చెప్తే ఇంకో భజన లాగా ఉంటుంది, నీ గురించి కానీ సందీప్ గడి గురించి చెప్తే, ఎప్పటి నుంచో 8 years నుంచి కలిసి వర్క్ చేస్తున్నాం. థ్యాంక్స్. ఇక జనరల్గా వీడు నాకు ఏ సినిమా చేసినా ఇది అవసరం లేదన్నా, ఇది పీకేయచ్చు అని తీసి మరీ అసలు చాలా రాడ్ గండెట్ లాగా ఉంటాడు, టేబుల్ ముందు తీసేస్తూ ఉంటాడు అయ్యి అని. దీనికి మాత్రం అన్నయ్య తీసేస్తుంటే బాధ వేస్తుంది అన్న, ఈ సీన్ తీసేస్తుంటే అన్నాడు. ఇంకొక సినిమాకి అన్నాడు ఆడు అన్నమాట. అండ్ బేగ్, సూపర్ వర్క్ బేగ్, మమ్మల్ని కూడా బాగా చూపించామంటే ఇంకా అది చాలా బెస్ట్ వర్క్. థ్యాంక్ యూ. అండ్ మేనేజర్ శివ మాతో పాటు కష్టపడుతూ తిరుగుతూ సినిమా షూటింగ్ అప్పటి నుంచి మాతో మంచిగా ఉంటూ, థ్యాంక్ యూ శివ. పార్థసారథి గారు మా కో డైరెక్టర్ గారు, ఆయన సీనియర్ అయినా సరే ఈ సినిమాకి కూర్చుని, సార్ ఒకసారి రండి సార్, ఆయన కూర్చుని డైరెక్టర్ని అందరినీ హెడ్ మాస్టర్లా కూర్చోబెట్టి లెగిస్తే కొడతా అన్నట్టు నుంచి అక్కడ మిక్సింగ్ దగ్గర, డబ్బింగ్ దగ్గర, ఇది అలా చెప్పాలి నాన్న, ఇలా చెప్పాలి నాన్న అని ఎంత కష్టపడి మీ డెడికేషన్కి నాకు ఫస్ట్ నమ్మకం వచ్చింది. ఆయన చూసి హక్ చేసుకుని ఏడ్ చేసి, నాన్న నా బిడ్డలాగా నాన్న నువ్వు అని చెప్పారు. థ్యాంక్ యూ సార్, పార్థసారథి సార్. అండ్ నందగోపాల్ గారు షూటింగ్లో, ఆయన ఇంకో కో డైరెక్టర్, థ్యాంక్ యూ నందగోపాల్ సార్. మా ఫైట్ మాస్టర్ సుబ్బు మాస్టర్ అండి, ఆయన క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్ అండ్ ముందు ఫైట్ సీక్వెన్స్ ఆయన చేశారు. థ్యాంక్ యూ మాస్టర్. ఆ లాస్ట్లో ఎగిరే షాట్కి చాలామంది అరుస్తున్నారు. అండ్ శేఖర్ చంద్ర సార్, థ్యాంక్ యూ సో మచ్ మాకు ఇంత మంచి మ్యూజిక్ ఇచ్చినందుకు. అండ్ లిరిక్ రైటర్స్ రెహమాన్ సార్, కళ్యాణ్ చక్రవర్తి గారు, సురేష్ బనిశెట్టి గారు, ఫెంటాస్టిక్ లిరిక్స్ అండి. చాలా అంటే చాలా చాలా షాక్ అయిపోయాం, మా బాబాయ్ ఈ రేంజ్లో రాశారేంటి లిరిక్స్ అనుకున్నాం. అండ్ ఫస్ట్ నేను ఎప్పుడూ రుణపడిపోయిండే ఇద్దరు వ్యక్తులు, అనురాగ్ అన్న, శరత్ అన్న, థ్యాంక్ యూ అన్న ఇప్పుడు నా వెనకాల ఉంటున్నందుకు. అండ్ లాస్ట్గా మా డైరెక్టర్ దుష్యంత్, థ్యాంక్ యూ దుష్యు, చాలా చెప్పేసి ఇప్పటికే. అండ్ శివాని, నువ్వు కూడా నాకు ఫేవరెట్. అండ్ దివ్య గారు, స్వాతి గారు, భావన చాలా బాగా చేశారండి. ఖుషి మిస్ అయిపోయింది, ఖుషి సీన్లకి థియేటర్లో అరుస్తున్నారు. ఇంకో అమ్మాయి గౌరీకి క్యారెక్టర్ చేసిన అమ్మాయి, మన డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వేణు పేరు మర్చిపోయా, సో వేణుకు కూడా థ్యాంక్స్. అండ్ లాస్ట్గా ఆశీష్, మా ఆర్ట్ డైరెక్టర్ ఆశీష్ గారు చాలా మంచి వర్క్ చేశారు బ్రో. మా సెలూన్ షాప్ సెట్, అంబాజీపేట ఆ బ్యాండ్ హౌస్ సెట్ అన్నీ దగ్గరుండి చాలా చూసుకున్నారు ఆయన సెట్లోనే ఉండి. చివరిగా ఒక మాట ఇప్పటి నుంచో వెయిటింగ్, అంటే టీవీ ముందు ఒక మనిషి చూస్తూ ఉంటాడు ఇప్పుడు, తేజ కాకుమని అని మా గురువు. MS ధోని సినిమాలో ధోనిని చూసుకుని ఇలా అంటాడు కదా, అలా అనుకుంటూ ఉంటాడు ఇప్పుడు టీవీ వెనకాల కూర్చుని. అన్న నా యాక్టింగ్ ఎంత పేరు వచ్చిందంటే నువ్వే. థ్యాంక్ యూ సో మచ్ అన్న, నేను ప్రౌడ్ ఫీల్ చేశానని అనుకుంటున్నాను. అంతకంటే ఎక్కువ థ్యాంక్స్ ఆడియన్స్ కండి, నాకు హ్యాట్రిక్ ఇచ్చినందుకు, నన్ను నమ్మి థియేటర్స్కి వస్తున్నందుకు. జస్ట్ 3 days అయినాయి, మంచి నెంబర్ వచ్చింది, ఇంకా వచ్చి మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటున్నాను. అండ్ రేపటి నుంచి మేము టూర్ వస్తున్నాం, స్టూడెంట్స్ అందరితో చూడటానికి. కుమ్మేద్దాం, ఎమోషన్ వచ్చేస్తుంది, ఆనందం వచ్చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.